ఉద్యోగులకు తాజాగా మరొక కీలక బాధ్యత అప్పచెప్పారు. ఒక రకంగా ఇది షాకే వాళ్ళకి. ఎందుకు అంటే ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల్ని ఆల్రెడీ మొన్న కొంతమందిని వేరే డిపార్ట్మెంట్‌కి అయితే మార్చేశారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ప్రతి నెల టెన్షన్‌గా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం, ఎందుకంటే సచివాలయంలో చాలా బాధ్యతలైతే మార్చేశారు రేషనలైజేషన్ పేరుతో. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త బాధ్యత ఏంటి అంటే సర్వేల పేరుతో పెరుగుతున్న తీవ్ర పని భారంతో సతమతమవుతున్న వార్డు సచివాలయ ఉద్యోగులకి మరొక బాధ్యత అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 2022 తర్వాత మోటార్ సైకిళ్లు, అలాగే కార్లు, ఇతర వాహనాలను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న 13 లక్షల మంది వాహన యజమానుల ఆధార్ వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఈ సమాచారాన్ని వాహన్ పోర్టల్ ఆధారంగా రాష్ట్ర రవాణా శాఖ సచివాలయాలకు పంపిస్తుంది. వాహన యజమానులు ఆధార్ వివరాలు అందుబాటులో లేని కారణంగా సంక్షేమ పథకాల ఎంపికలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో 4 చక్రాల వాహన